హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాత్ కృష్ణ వ్లాగ్స్. అందరు బాగున్నారా? ఇక్కడ వచ్చేసి నా మార్నింగ్ రొటీన్ వ్లాగ్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారండి. 7:30కి వెళ్ళిపోయారు. ఇప్పుడు వచ్చి హాఫ్ డే స్కూల్స్ అనమాట. మళ్ళీ 12:30కి అంతా పిల్లలు వచ్చేస్తారు. సో పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత నా మార్నింగ్ రొటీన్ అన్నది ఏ విధంగా ఉంటుందో నేను ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ పిల్లల్ని డ్రాప్ చేసి వచ్చిన తర్వాత ఒక గ్లాస్ కాఫీ అయితే తాగేస్తానండి. కాఫీ తాకుంటే అసలు ఏ పని చేయబుద్ధి కాదనమాట. ఇక తర్వాత బెడ్షీట్స్ అయితే క్లీన్ చేసేస్తున్నాను. బెడ్షీట్ అవన్నీ క్లీన్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి హాల్ అంతా కూడా నీట్గా చేసేస్తాను. మార్నింగ్ పిల్లలు హడావిడిగా వెళ్ళిపోతారు కదా, ఎలా అంటే అలా చేసేస్తారనమాట. ఒక్కోసారి అయితే మా ఇషాని ఎంత చెప్పినా వినదండి. ఈ సోఫా మీదే తినేస్తుంది అనమాట. అన్నీ వేసేస్తూ ఉంటుంది, ఏవేవో అన్నీ. ఇంకా అవన్నీ ఇదిలిచ్చేసేసి నీట్గా సర్దేస్తున్నాను. 8:30కి స్కూల్ అనుకోండి, కాస్త నిదానంగా ఈ పనులన్నీ కూడా ముందే చేసేసుకుంటాను. ఇప్పుడు 7:30కి ఎగ్జాక్ట్లీ స్కూల్లో ఉండాలి కాబట్టి ఇంకా హడావిడి ఎక్కువగా ఉంటుంది మార్నింగ్ టైం అయితే. ఇంకా ఇవన్నీ చేసేదానికి టైం ఉండదన్నమాట. అందుకే వాళ్ళని వదిలేసి వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా చేసేసుకుంటాను, ఈ పనులన్నీ కూడా. అక్కడైతే బెడ్ సర్దేసి తర్వాత ఇదిగోండి సోఫా దగ్గరికి వచ్చేసాను. ఇక సోఫా అంతా కూడా ఒకసారి ఇదిలిచ్చేసేసి ఇక మళ్ళీ నీట్గా సర్దేస్తున్నాను. ఇక మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఇడ్లీ చేశానండి. ఇక పిల్లలు తినేసి ఒక 2 ఇడ్లీ తీసుకెళ్లారు. హడావిడిగా తింటూ ఉంటారనమాట. టైం అస్సలు ఉండదు పాపం పిల్లలకి. అందుకే ఒక 2 ఇడ్లీ అయితే బాక్స్లో పెట్టి పంపించేశాను. ఇడ్లీ అలాగే పల్లీ చట్నీ చేశానండి. వడ కూడా చేద్దాం అనుకున్నాను కానీ కాకపోతే టైం అస్సలు లేదు. ఇంకా వడ అయితే వద్దని చెప్పారు. నేనైతే 5కి లేచేస్తానండి. 5కి లేచేసి బయటంతా చిమ్మేసి మొక్కలకు నీళ్లు పట్టేసి ఇక ముగ్గు అంతా అది వేసేసి తర్వాత 5:30, 6కి అలా అయితే పిల్లలు లేచేస్తారు. ఇంకా లేచేసి బ్రష్ అది వేసి ఇంకా స్నానానికి వెళ్ళిపోయి వాళ్ళంతా రెడీ అయిపోయేసరికి 7 అయిపోతుంది టైము. ఇక తర్వాత బ్రేక్ఫాస్ట్ అది తిని ఇంకా షూ వేసుకొని అంత అయ్యేసరికి 7:20 అండి. ఇంకా 7:20కి అయితే స్కూల్కి అయితే బయలుదేరిపోతారు. 7:30కి స్కూల్ అనమాట. ఇంకా తర్వాత సోఫా అది క్లీన్ చేసేసుకొని ఇదిగోండి టీవీ యూనిట్ దగ్గర కూడా క్లీన్ చేసేస్తున్నాను. చాలా రోజులు అయిపోయింది ఈ టీవీ దగ్గర క్లీన్ చేయక, అంతా డస్ట్ పడిపోయిందనమాట ఈ ఫోన్ మీద అంతా కూడా. ఒకసారి అయితే మొత్తం బాగా క్లీన్ చేసేస్తున్నాను. డస్ట్ ఎక్కువ అయిపోయిందండి అసలైతే. ఇక్కడ కూడా నీట్గా అయితే క్లీన్ చేసేస్తున్నాను. ఎక్కడివక్కడ నీట్గా పెట్టేసి ఎంత నీట్గా సర్దినా కూడా పిల్లలైతే ఏదో ఒకటి తీస్తూ ఉంటారండి. ఇంకా టీవీ దగ్గర క్లీన్ చేసిన తర్వాత మిర్రర్ దగ్గర కూడా అంతా క్లీన్ చేసేస్తున్నానండి. ఇంకా ఎక్కడివక్కడ అన్నీ నీట్గా పెట్టేసి క్లీన్ అయితే చేసేసాను. ఇంకా ఇల్లంతా కూడా ఒకసారి చెత్తలు ఉడ్చేసి మాప్ అయితే పెట్టేసుకొని గొండి పూజ అయితే చేసుకున్నాను ప్రశాంతంగా. ఇప్పుడు మార్నింగ్ స్కూల్ కాబట్టి మార్నింగ్ హడావిడి ఉంటుంది కదా, పిల్లల్ని డ్రాప్ చేసి వచ్చిన తర్వాత పూజ అయితే చేసుకుంటానండి. మార్నింగ్ దీపారాధన అయితే మా వారు చేస్తారు. తర్వాత నిదానంగా నేనైతే ఇలా పూలు పెట్టేసుకొని ధూపం మాత్రం వెలిగించుకుంటాను. తర్వాత పూజ అయిపోయిన తర్వాత ఇగోండి ఎక్కడి వాళ్ళు అక్కడ వెళ్ళిపోతే ఇల్లంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది కదా, అసలు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా. ఇక మొబైల్లో అయితే ఏవైనా ఓల్డ్ సాంగ్స్ పెట్టుకొని వింటూ కిచెన్లో అయితే పని చేసుకుంటాను. ఇంకా ఇవాళ అయితే మిక్స్డ్ వెజిటేబుల్ సాంబార్ అయితే చేస్తున్నానండి. ఇది వచ్చి స్విగ్గీ ఇన్స్టామార్ట్లో తెప్పించానండి. మిక్స్డ్ వెజిటేబుల్స్ అన్నీ కూడా. ఇంట్లో కూరగాయలు అయితే అయిపోయాయండి. లాస్ట్ సాటర్డే వెళ్ళలేదన్నమాట కూరగాయలు. ఇంట్లో కొంచెం ఉండినాయి. సో ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకోవాలా అని చెప్పేసి ఇంకా వెజిటేబుల్స్ అయితే లాస్ట్ సాటర్డే తీసుకురాలేదు. ఇంకా ఇవాల్టితో కూరగాయలన్నీ ఇంట్లో అయిపోయాయి. అందుకే ఇంకా టమాటోలు అలాగే పచ్చిమిర్చి ఇంకా ఇవన్నీ కూడా వెజిటేబుల్స్ అయితే తెప్పించానండి. ఈ ప్యాక్ వచ్చేసి 25 రూపీస్ అంట. దీంట్లో అన్నీ 2 ఉన్నాయి. మునక్కాయలు ఒక 3, బెండకాయలు 2, అలాగే దీంట్లో సొరకాయ ఇంకా గుమ్మడికాయ ఉప్పు, ఒక వంకాయ ఇచ్చారండి. కొంచెం కరివేపాకు ఇచ్చారనమాట ఒక రెమ్మ వచ్చేసి. ప్యాకెట్ వచ్చేసి 25 రూపీస్ అండి. ఇంకా అన్నీ కలిపి ఇవాళ అయితే సాంబార్ అయితే చేసేస్తున్నాను. ఇంకా అలాగే గోంగూర పచ్చడి అయితే చేస్తున్నాను. గోంగూర నిన్న తీసుకున్నానండి.
నిన్న దోసకాయ పచ్చడి చేశానన్నమాట. ఇంకా అలాగే ఉంది. ఇంకా గోంగూర అయితే నైట్ ఒలిచిపెట్టేసుకున్నాను. చూసారు కదా, ఒక్క రోజుకి గోంగూర అంతా కూడా ఎలా వాడిపోయిందో ఎండలకి. ఇంకా అదైతే వాటర్లో వేసేసి గట్టిగా పిండేసి వాటర్ లేకుండా పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా వెజిటేబుల్స్ కూడా ఒకసారి క్లీన్ చేసేసి ఇప్పుడు గోంగూర పచ్చడికి వచ్చేసి 1 స్పూన్ ధనియాలు, అలాగే పల్లీలు, కొంచెం జీలకర్ర వేసి ఎండుమిరపకాయలు వేసి వేయించి పెట్టేసుకున్నాను. ఇవన్నీ కూడా చల్లారిపోయాయి. ఇప్పుడు వీటినన్నిటిని మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. గోంగూర పల్లీల పచ్చడి చాలా రుచిగా ఉంటుందండి. ఇందులో మనము ఎండుమిరపకాయలైనా వేసుకోవచ్చు, లేదంటే పచ్చిమిర్చి అయినా కూడా వేసుకొని చేసుకోవచ్చు. ఇప్పుడు అవన్నీ మిక్సీ జార్లో వేసేసుకొని మెత్తగా పొడి చేసుకున్న తర్వాత ఇప్పుడు అదే కడాయిలోనే మరికొంచెం ఆయిల్ వేసుకొని గోంగూర అంతా కూడా వాడ్చేసుకోవాలి. గోంగూర పచ్చడి చాలా బాగుంటుంది కదా. మీలో ఎంతమందికి ఇష్టమో తప్పకుండా కామెంట్ చేయండి. వీటిని పచ్చిమిర్చితో చేసిన, ఎండుమిర్చితో చేసిన, ఎలా చేసినా కూడా గోంగూర పచ్చడి అయితే చాలా రుచిగా ఉంటుంది. ఇంకా గోంగూర వేసుకున్న తర్వాత ఒకసారి ఈ ఆయిల్ అంతా పట్టే విధంగా ఒకసారి స్పూన్తో అయితే కలుపుకుంటున్నాను. ఇదంతా ఇలా ఫ్రై చేసుకుంటే కొంచెం అయిపోతుందండి, దగ్గరికి వచ్చేసి అంత వాడిపోతే. ఇక నేను 2 కట్టల గోంగూర అయితే తీసుకున్నాను. తర్వాత సాంబార్కి వచ్చేసి పప్పు అయితే ఉడకబెట్టేసాను. ఇక కందిపప్పులోనే ఒక 2 టమాటోలు అయితే రసానికి వేసేసాను. సాంబార్ ఉన్నా కూడా మా ఇంట్లో అయితే రసం అయితే ఉండాలి తప్పకుండా. డైలీ రసం అయితే చేసేస్తానండి. కందిపప్పు లేకున్నా కూడా ఓన్లీ టమాటో వేసైనా కూడా టమాటో చారు పెట్టేస్తానన్నమాట. ఇంకా ఈ పైన వాటర్ అంతా కందిపప్పు వాటరు ఒక గిన్నెలోకి తీసేసుకొని చారు అయితే పెట్టేసుకోవాలి. ఇంకా పక్కనే చింతపండు కూడా పెట్టేసుకున్నాను చారుకి, అలాగే సాంబార్కి. ఈ 2 టమాటోస్ కూడా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఈ పప్పును కూడా గరిటెతో బాగా మెత్తగా నలుపుకోవాలి. గోండి ఇలా మెదిపేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం వాటర్ వేసేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి వెజిటేబుల్స్ అంతా కూడా యాడ్ చేసేస్తున్నాను. ఒక 2 బెండకాయలు, అలాగే మునక్కాయలు, ఒక చిన్న 2 ఆనియన్, టమాటో, కరివేపాకు, సొరకాయ ఇవి ఇచ్చారనమాట, వంకాయ ఇవి. సాంబార్ అయితే చాలా టేస్టీగా ఉందండి. ఇంకా గోంగూర అయితే వాడిపోయింది. ఇందులో కొంచెం పసుపు వేసేసాను, అలాగే సాంబార్లో కూడా కొంచెం పసుపు వేసేసాను. ఇంకా తర్వాత సాల్ట్ వేసేస్తున్నాను. ముందుగానే సాంబార్లో సాల్ట్ వేసేసామంటే ఈ దెబ్బలకన్నిటి కూడా బాగా ఉప్పు అనేది పడుతుంది. ఇంకా ఒకసారి కలుపుకొని ఇంకా గోంగూర అంతా మగ్గిపోయిందండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. ఇంకా సాంబార్ కూడా సాల్ట్ వేసాం కదా, ఒకసారి మిక్స్ చేసేసుకుంటున్నాను. ఇదిగోండి, ఫస్ట్ అయితే మనము పల్లీలు ఇవన్నీ కూడా పొడి కొట్టేసుకుందాము. ఇది పొడి కొట్టుకున్న తర్వాత గోంగూర వేసేసుకుందాం. అన్నీ ఒకేసారి కలిపి వేసామనుకోండి గోంగూర మరీ మెత్తగా అయిపోతుందన్నమాట. ఇదిగోండి, ఈ విధంగా పొడి కొట్టుకోవాలి. ఇలా కొట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి గోంగూర వేసేసుకుందాము. ఇదిగోండి, గోంగూర వేసేసాను. ఆల్రెడీ మనం ఇందులో సాల్ట్ అలాగే పసుపు వేసేసాం కాబట్టి ఇంకా మరలా నేనైతే సాల్ట్ వేయలేదండి. ఇప్పుడు కొంచెం వాటర్ వేసేసుకొని మెత్తగా చట్నీని చేసేసుకుందాము. ఇదిగోండి, గోంగూర చట్నీ అయితే మిక్సీకి పట్టేసుకున్నాము. ఇప్పుడు దీనికి తిరగమాత పెట్టేసుకోవాలి.
ఇందులో మనము పల్లీలు వేసాం కదండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పల్లీల బదులు మనం నువ్వులైనా యాడ్ చేసుకోవచ్చు ఈ పచ్చడిలో. ఇప్పుడు కట్ చేసుకున్న పచ్చి ఆనియన్స్ అండి, ఎక్కువసేపు మనం మిక్సీ పట్టకుండా జస్ట్ ఒక 2 పల్స్ ఇస్తే సరిపోతుంది, మెత్తగా అయిపోతుంది. ఇదిగోండి పచ్చడిలోకి ఈ విధంగా ఉండాలన్నమాట ఆనియన్స్ అనేవి. అక్కడక్కడ మనకి ఆనియన్స్ అనేవి కనిపిస్తూ ఉండాలి. లేదు మనం తిరగమాత అంతా వేసుకున్న తర్వాత ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని అయినా కలుపుకోవచ్చు. ఇప్పుడు ఈ చట్నీని అంతా కూడా ఈ తిరగమాతలో వేసేసుకొని ఒకసారి కలుపుకోవటమే. ఇదైతే ఒక 4 డేస్ పాటు నిలవ ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే. బయట పెట్టుకుంటే మనకి ఒక 2 డేస్ పాటు నిలవ ఉంటుంది. ఇందులో మనం ఆనియన్స్ వేసాం కాబట్టి ఎక్కువ రోజులు అయితే నిలవ ఉండదు. ఇవ్వండి రసం కూడా తెల్లిపోతుంది. రసం పొడి అయితే వేసేస్తున్నాను. అలాగే సాంబార్లో కూడా సాంబార్ పొడి వేస్తున్నాను. ఇదైతే నేను ఇన్స్టెంట్ ప్రీమిక్స్ పౌడర్ అండి. చాలా బాగుంది టేస్ట్ అయితే. ఈ విధంగా సాంబార్ పొడి చేసుకోవటం వల్ల మనకి సాంబార్కి చిక్కదనం ఉంటుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంది. నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి మీతో. నిన్న చేసుకున్నానన్నమాట ఈ ఇన్స్టెంట్ సాంబార్ మిక్స్ పౌడరు. ఒకసారి చేసి టేస్ట్ ఎలా ఉందో చూసి తర్వాత మీతో షేర్ చేసుకుందామని వీడియో అయితే తీయలేదు. నెక్స్ట్ వీడియోలో అయితే తప్పకుండా షేర్ చేస్తాను. టేస్ట్ అయితే చాలా బాగుంది సాంబార్ అయితే. ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను. ఇంకోండి ఆల్మోస్ట్ మనకి దబ్బలన్నీ కూడా ఉడికిపోయాయి. ఇంకా సాంబార్ పొడి వేసాం కదా, ఒక 5 మినిట్స్ ఇలా ఉంచేసి ఆఫ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం తిరగమాత అయితే సాంబార్కి అలాగే రసానికి పెట్టేసుకుందాము. ఇంకా మార్నింగ్ చెప్పాను కదండి, వడలు అయితే వేయలేదు, ఇంకా పిండి అలాగే ఉందన్నమాట. ఇంకా సాంబార్లోకి నంచుకోవడానికి ఉంటుందిలే అని చెప్పేసి ఇప్పుడైతే వడలు వేసేస్తున్నాను. దీంట్లో ఏమీ యాడ్ చేయలేదండి, జస్ట్ కొంచెం జీలకర్ర అలాగే సాల్ట్ వేసేసుకున్నాను. వేసుకుంటే కొంచెం పచ్చిమిర్చి ఆనియన్ కూడా వేసుకోవచ్చు, కాకపోతే టైం లేదనమాట. ఇంకా పిల్లలైతే ఇప్పుడే 12 అయిపోయింది టైము. ఇంకా పిల్లలైతే వచ్చేస్తారు, వస్తూనే ఆకలి అంటారు. మార్నింగ్ హడావిడిగా ఏదో తినేసి వెళ్తారు. ఇంకా అందుకని చెప్పేసి వడలు అయితే తొందరగా వేసేస్తున్నాను. మనకి ఈజీగా వడలు వేసుకోవటానికి ఇలా ఒక కాఫీ ఫిల్టర్ ఉంటుంది కదా, డికాషన్ ఫిల్టర్, అది తీసుకొని జస్ట్ తడి చేసేసుకొని ఇలా వేసేసుకోవటమే. చాలా ఈజీ ప్రాసెస్ అన్నమాట. లేదంటే గుండు గరిటెలు ఉంటాయి కదా, వాటి మీద అయినా వేసుకోవచ్చు. కానీ ఇలా వేసుకుంటే మనకి జారిపోకుండా పిండి ఉంటుంది. గరిటె మీద ఏంటంటే ఒక్కోసారి జారిపోతూ ఉంటుందండి మనం ఇలా పెట్టంగానే. ఇలా అయితే మనకి రౌండ్గా వస్తాయి, ఆయిల్ పడుతుంది మీద అన్న భయం కూడా ఉండదన్నమాట. నిదానంగా వేసుకోవచ్చు. గోండి వడలు అయితే తీసేస్తున్నాను. వడలు కూడా అయిపోయాయి. సాంబార్కి కూడా తిరగమాత అయితే పెట్టేశాను. ఇదిగోండి ఈరోజు మా లంచ్ మెనూ వచ్చేసి ఇదన్నమాట. సాంబారు, రసము, ఇదిగోండి గోంగూర పచ్చడి, ఇంకా వేడివేడిగా రైస్ అయితే దించేసాను. ఇంకా నిన్న చేసిన దోసకాయ పచ్చడి అండి, నిలువ పచ్చడి. ఇంకా ఈరోజైతే ఏదైనా గాజు సీసాలోకి తీసి పెట్టేసాలి, కొంచెం ఆయిల్ ఊరుతుంది కదా అని పక్కన పెట్టేశాను. ఇంకా వడలు అన్నీ రెడీ అయిపోయాయి. ఇంకా పిల్లలైతే స్కూల్ నుంచి వచ్చారు, యూనిఫామ్ చేంజ్ చేసేసుకొని ఇదిగోండి కాలైతే ఒకటే నొప్పి అండి, కిచెన్లో నిలబడి అనమాట ఎక్కువసేపు. ఇంకా ఒత్తుతూ ఉంది. ఇంకా భోజనం అయితే చేయలేదు, భోంచేయాలి. ఇంకా ఇది అండి ఇవాల్టి వీడియో. వీళ్ళైతే టీవీ చూస్తున్నారనమాట, మంచి సినిమా ఏదో చూస్తున్నారు. ఇంకా భోంచేయాలి. మీ ఇంట్లో ఏమేమి చేశారన్నది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మరొక వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.